దేవుడు ఉదయకాల సమయమందు దేవుడు మనకిచ్చిన విలువైన మాటలు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న మాటలు మనము చదువుకున్నాము. ప్రతి వారం కూడా బైబిల్ తెరిచి దేవుని గ్రంథంలో ఉన్న ఆ మాటలు మనం అందరం కూడా చూద్దాము. అందరూ కూడా బైబిల్ తెరవండి. పేజీ నెంబర్ 642వ పేజీ ఇర్మియా గ్రంథం. అందరూ కూడా 17వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న కొన్ని మాటలు మనము ఇది నాన్న చదువుకున్నాము. ప్రతి వారు కూడా ఆ మాటలు తీసిన వారు త్వరగా చదివి సహకరించండి. నేను నిన్ను అనుసరించు కాపరినయుడుట మానలేదు, ఆ ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసినది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల మందు ఈ ఆరాధనలు ఇంతవరకు 2 ఆరాధనలు కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఈ యొక్క 3వ ఆరాధనలో ఉన్న మీరందరూ కూడా ఎవరు కూడా దుష్టుడికి అపవాదికి మీరు చోటించేవారుగా ఉండకండి. ఒకవేళ మీ శరీరాలను అలసటపరిచే పరిస్థితులు వచ్చినా కూడా మీరేమాత్రం కూడా దయచేసి నిద్రపోకుండా జీవము కలిగిన దేవుని యొక్క మాటలు మీరందరూ కూడా వినాలి అని నేను ప్రభువు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటల్లో ఇర్మియా భక్తుడు, మీరు ఆ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకు కనిపిస్తాయి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ మాటలన్నీ కూడా మీరు చదవగలిగితే ఆ ప్రజలు ఇర్మియాని ఎంత బాధ పెట్టారు, ఎంత బాధించారు, ఆ విషయాలన్నీ కూడా ఉంటాయి. అందుకే చివరికి ఈ అధ్యాయం 16వ వచనంకి వచ్చేసరికి పైన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు సమయం కాదు, కానీ అక్కడ ఈరోజు మనం వినబోతున్న మాట ఏంటంటే, నేను నిన్ను అనుసరించు కాపరినయుడుట మానలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిన్నే అనుసరిస్తూ ఉన్నాను. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని అనుసరించడం విషయంలో నేను ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు. నాకున్న పరిస్థితులను బట్టి, నాకున్న శోధనలు బట్టి, నాకు కలుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి యావత్తు కూడా నేను అనుసరించట నేను ఎప్పుడు కూడా మానలేదని ఇర్మియా భక్తుడు చక్కనైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో చాలా సార్లు మనకున్న పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో కలుగుతున్న శోధనను బట్టి చాలా మంది దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయిన వారు చాలా మంది మనకు కనిపిస్తారు. ఏదో సమస్య తీరలేదని, లేకపోతే సమస్యలోంచి గట్టెక్కలేదని, నేను అనుకునేవి దేవుడు ఇవ్వలేదని, లేకపోతే నా కుటుంబంలో ఈ శోధన ఎందుకు రావాలి, అందుకే నేను దేవుని సన్నిధికి నేను దూరం అయిపోయాను అన్నట్లుగా చాలా మంది దేవుని అనుసరించుకున్న దేవునికి విరోధముగా, దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వారు మనకి చాలా మంది కనిపిస్తారు. వెళ్ళిపోయిన వారందరూ కూడా గొప్పవారని కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఆ మాట ఏంటంటే, యెహోవాను విడుచు తిరిగిన వారికి శ్రమలు తప్ప ఆశీర్వాదాలు ఏమి కూడా వారి జీవితంలో పొందుకోలేదు. కారణం ఏంటంటే, మేలు చేసినప్పుడు దేవుడు మనము కీడును కూడా అనుభవించగలదా అని ఎవరు చెప్తారు? యోబు భక్తుడు తన భార్యతో సున్నితంగా ఈ మాటలు చెప్తాడు. అమ్మా, దేవుడి వలన మనము మేలు కూడా పొందాము, అదేవిధంగా మనము శోధన కూడా అనుభవించాలి కదా. అన్ని మేలులేనా? క్రైస్తవ జీవితంలో శోధన రాకూడదా? క్రైస్తవ జీవితంలో సమస్యలు రాకూడదా? అందుకే ఆ సహోదరి చక్కనైన సాక్ష్యం చెప్పింది. మాకు ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మేము దేవుని అనుసరించే విషయంలో మాత్రము మేము వెనుకంజ వేయకూడదు. దేవుని కొరకు నిలవబడేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి
ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతుంది. ఆమె నేను అనుకునేది సాధిస్తే వస్తాను, లేకపోతే నాకు అనుకునేది రాకపోతే, ఒకవేళ నా పరిస్థితులన్నీ కూడా వేరేగా ఉన్నట్లయితే నేను దేవుని యొక్క మందిరానికి దూరం అయిపోతానేమో, అందుకోసమే మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి అని ఒక సాక్ష్యాన్ని చెప్పగలిగింది. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయమందు సమస్యలోనే కాదు, ప్రతి పరిస్థితుల్లో కూడా మనము దేవుని అనుసరించే వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా ఇదే నా దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నా. యోబు దేవుడి వల్ల మేలును కూడా పొందుకున్నాడు, అదే విధంగా సమస్యలు కూడా అదే విధంగా వచ్చాయి. కానీ ప్రతి శోధనను కూడా అతడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు, కుమిలిపోలేదు. దేవునికి స్తోత్రం. కళ్ళ ముందే 10 శవాలు కన్నె కనిపిస్తున్నాయి. ఏమంటే తన ఆస్తి కళ్ళ ముందే అంతరించిపోతున్నాయి, పరిస్థితులన్నీ దారుణమైపోతున్నాయి, కట్టుకున్న భార్య కూడా చివరికి దూరం అయిపోతున్నా కూడా అతని విశ్వాసములో ఎక్కడ కూడా కదలిక అనేది కనిపించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం యొక్క జీవితంలో విశ్వాసమునకు కలుగు అనేకమైన పరీక్షలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గాలి తప్ప మనం ఏమాత్రం కూడా దేవునికి దూరం అయిపోకూడదు. చాలా మంది ప్రార్థనకు దూరం అయిపోతుంటారు, ఆరాధనకు దూరం అయిపోతూ ఉంటారు, ప్రత్యేకమైన వాటికి దూరం అయిపోతున్నారు. కొంతమంది అయితే ఉదయం లేవగానే ప్రార్థన కూడా చేయరు, దేవుని మీద అలుగుతారు కొంతమంది. ఆ శోధన ఎందుకు వచ్చిందో, ఆ సమస్య ఎందుకు వచ్చిందో, ఎందుకు దేవుడు నీ ఇంట్లో ఆ వ్యక్తిని ఎందుకు అంత కఠినంగా మార్చేశాడు, ఎందుకు నీ ఇంట్లో పరిస్థితులు అలా దారుణమైపోతున్నాయి, ఏమిటి దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఈరోజు చాలా సార్లు మనము గ్రహించలేని వారంగా ఉంటూ ఉన్నాం. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను అనుసరించు కాపర్నై నేను ఉండాలి అన్న తీర్మానంతో మనం అందరం కూడా ఈ స్థలంలోంచి మనము తప్పకుండా అందరం కూడా వెళ్ళాలి. దేవుడిని అనుసరించడం ద్వారా మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో ఉన్నాయి, అవన్నీ కూడా మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. ఏమని అదే విధంగా దేవుని యొక్క పద్ధతులలో కూడా మనము వెళ్ళడానికి మనమందరం కూడా ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని అనుసరించే విషయంలో ఎక్కడ కూడా మనం వెనకట్టి వేయకూడదు. అందుకే నీ తీర్మానం వెనకాలే నీ దీవులు కూడా ఉంటాయి. అర్థమైందా? నీ తీర్మానం ఎలా ఉండాలి? చెప్పాలి. నీ తీర్మానం ఎలా ఉండాలంటే ఏదైనా పర్వాలేదు, నాకు ఏదైనా ఒకటే, ఏదైనా దేవుడు చేస్తాడు అన్నట్లుగానే మనం ఉండాలి. అందుకే దేవుడు యేసు ప్రభు సముద్ర తీరానికి వెళ్ళి వారి శిష్యులతో ఒక చక్కనైన మాట, అప్పుడు వారి శిష్యులు కాలేదు, వారు చేపలు పట్టుకుంటున్న జాలర్ల దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడించండి అన్నప్పుడు వారు వెంబడిస్తే మాకు ఏం దొరుకుతాయి, ఏమొస్తాయి, ఏ ఉద్యోగం వస్తుంది, ఏమిస్తారు, ఎన్ని ఎకరాలు భూమిస్తారు, ఏమండి ఏం చేస్తారు మా జీవితంలో అని ఎదురు ప్రశ్న వారు వెయ్యలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య వారిని పిలిచాడో ఆ పిలుపుకి వారందరూ కూడా లోబడి యేసయ్యను వెంబడించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే వారు విలువైన వృత్తిని విడిచిపెట్టారు. హల్లెలూయా. వారు వ్యాపారాన్ని విడిచిపెట్టారు, వారి వృత్తిని విడిచిపెట్టారు, వారి బంధువులను విడిచిపెట్టారు, వారి కులాన్ని విడిచిపెట్టారు, వారికి ఉన్న పడవలను విడిచిపెట్టారు, వారి వలలను కూడా విడిచిపెట్టారు, యేసయ్యతో వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని ఆయన అంటున్నాడు, అయ్యా మీతో వస్తే మాకు ఏం దొరుకుతుంది అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని నేను ఇలాగా ఈ కంపులో ఉంచను, ఈ రాతులో నేను ఉంచను, ఈ సముద్రంలో ఎంతకాలం లాక్కునే పరిస్థితి, ఎంతకాలం బాధపడే పరిస్థితి, ఇక నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? మనుషులను బట్టే జాలర్లుగానే చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు? ఎప్పుడైనా ఒకటి వదులుకుంటే దేవుడు మనకి 10 ఆఫర్స్ దేవుడు మన ముందు ఉంచుతాడు. చాలాసార్లు మనం వదులుకోలేము, చాలాసార్లు అన్ని వదులుకొని రండి అంటే ఏమంటే కొన్నే మనం వదులుకుంటాం, ఏమంటే కొన్ని అవి మన వెనకాల ఉండాలి, ఏమంటే అవి మన వెనకాల నడుస్తూ ఉండాలి. అవి ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిని విడిచిపెట్టే పరిస్థితి. ఏమంటే చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఏమంటే చాలాసార్లు మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు అవే. ఈ దినాన దేవుని యొక్క
వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. ఏమంటే వదులుకుంటే మన కొరకు ఎన్నో ఆఫర్స్ దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్ని వదులుకొని మనం అక్కడికి వచ్చాం. ఏమంటే అన్ని వదులుకొని వచ్చాం. ఏంటంటే వదులుకున్నా, ఏమంటే బంధువులు మనం వదులుకున్నా, కులాన్ని మనం వదులుకున్నా, ఆచారాలను వదులుకున్నా, పద్ధతులు వదులుకున్నా, లోక సాంప్రదాయాలను మనం వదులుకున్నా, వీటన్నిటిని కూడా వదులుకొని ఏమండి ఈ గ్రంథాన్ని పట్టుకొని మనము యేసయ్యతో మనం రావడానికి మనము ముందుకు వచ్చాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే చెప్పండి యేసు ప్రభు నమ్ముకున్నానండి, ఈ గ్రంథం పట్టుకున్న తర్వాతే నా జీవితం అంతా కూడా పాడైపోయిందండి, అప్రూపాలైపోయిందండి, నా జీవితంలో అన్ని కూడా శోధనలేనండి, యేసు ప్రభు నమ్ముకోకముందు నేను బాగా ఉంటానండి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను పాడైపోయిన చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇది పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆస్తికర్తలుగా నా ప్రభు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పట్టుకుంటే చాలు నీకు విలువ. ఇది పట్టుకున్న తర్వాత నీకు విలువలు వచ్చాయి. ఇది పట్టుకున్న తర్వాత నీకు గౌరవం సమాజంలో పెరిగింది. ఇది పట్టుకున్న తర్వాత సమాజంలో ఎలా బ్రతకాలో దేవుడు నీకు నేర్పించాడు. ఇది పట్టుకున్న తర్వాతే యేసయ్యలోకి రాగానే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడు నీకు నేర్పించాడు. యేసు ప్రభు నమ్మకోకముందు దేవుడు నీకు విలువ లేని జీవితం, గౌరవం లేని జీవితం, పేదరికంలో ఉన్న నీ జీవితం. యేసయ్య దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో ఏమండి ప్రారంభమైంది ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ సాక్ష్యం లేకపోవచ్చేమో కానీ నా జీవితంలో అయితే మాత్రం ఆ సాక్ష్యం ఉంది. యేసు ప్రభు నమ్ముకోక ముందు మా పరిస్థితి వేరే ఉండేది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత స్థితిని, గతిని, పరిస్థితుల అన్నిటినీ కూడా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుడు స్తోత్రం. అందుకే వారు అన్ని వదులుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వారు ఏమయ్యారనంటే, వారు ఏమవుతున్నారంటే, వారు ప్రసంగిస్తూ ఉంటుంటే, వారు మాట్లాడుతూ ఉంటుంటే అనేక మంది కథనులు మారిపోతున్నారు. హల్లెలూయా. ఎంతో మంది బ్రతుకులు మార్చేసుకుంటున్నారు, ఎంతో మంది జీవితాలు మార్చేసుకుంటున్నారు. వారు అంటున్నారు మాకు బాప్తిజం కావాలని రొమ్ము కొట్టుకుంటూ వచ్చి ఏమండి ఆ యొక్క అపోస్తలుల ముందు వారు నిలవబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురు గారు ఒక్క ప్రసంగానికి తేడా వస్తుంది. ఒక్క ప్రసంగానికి ఏమండి 2000 మంది 3000 మంది ఏమండి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ప్రజలు బాప్తిజానికి సిద్ధపడిపోతున్నారు. ఎంత ప్రభావం కలిగిన వారిగా దేవుడు వారిని తయారు చేసేసారు. హల్లెలూయా. విలువ లేని వారు, గౌరవం లేని వారు 24 గంటలు కూడా ఆ యొక్క సముద్రంలో చేపలు పట్టుకుంటూ వారు తెచ్చి అమ్ముకొని వారి జీవితాన్ని కొనసాగించేవారు. ఈరోజు పేతురు గారు వస్తున్నారు, యోహాను వస్తున్నారంటే ప్రజలు వారి వరకు ఎవరి కాపలా కాస్తున్నాడు. ఎంత విలువైన జీవితాన్ని ఇచ్చేశారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతవరకు దేవుడు నీతో మాట్లాడు? అన్ని వదులుకున్నావా? కొన్ని వదులుకున్నావా? చాలాసార్లు చాలా మంది అన్ని వదులుకోరు, కొన్ని వదులుకుంటారు. మనమంటారా యేసయ్య ఎవరిని ఆశీర్వదిస్తాడంటే అన్ని వదులుకొని వచ్చిన వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఏదైనా వదులుకోలేదా? వదులుకో. ఏదైనా విడిచిపెట్టలేదా? విడిచిపెట్టు. నీవు దేవుని చేత సమృద్ధిగా ఆశీర్వదించబడాలి అనుకున్నట్లయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన వెంబడించడం విషయంలో కూడా నువ్వు ఎప్పుడు కూడా వెను తిరగడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనము దేవుడిని మనము వెంబడించాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని మనము అలా అనుసరించాలి. అలా దేవుడిని మనం వెంబడించినప్పుడు మనకి గొప్ప విలువ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు కాసుకున్న డేవిడ్ను దేవుడు ఏం చేశాడు? అతను మార్చగలిగింది ఏంటి? దేవుడు ఎక్కడో గుర్తింపు లేనివాడు, ఎక్కడో ఎవ్వరి చేత కూడా ఎవరి కనికరం లేనివాడు. అందరూ కూడా త్రోసివేసేశారు, అందరూ కూడా నిరాకరించేశారు. దేనికి పనికిరానివాడు, ఒక యూస్లెస్ ఫెలో అన్నట్టుగా అతను ప్రక్కకు తోసేశారు దేవుడిని. అందుకే వాళ్ళ నాన్నగారు అందరికీ అన్ని నేర్పాడు, కానీ దావీదు దేనికి పనికిరాడు కనుక ఏది పనికిరాని ఏమిస్తారు? 4 గొర్రెలు కొని 4 ఆవులు కొనిస్తారు కదా. అలాగనే దావీదు కూడా ఏమిచ్చాడు వాళ్ళ నాన్నగారు? ఏమిచ్చాడు తెలుసా? ఒకవేళ తన తండ్రి తక్కువగా చూడవచ్చేమో కానీ, అన్నదమ్ములు తక్కువగా చూడొచ్చేమో కానీ, అన్ని చంపుకొని వచ్చాడు, అన్ని వదులుకొని వచ్చిన దావీదు దేవుని కొరకే బ్రతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. తిరుమలకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అతనికి ఏమండి ఇది ఇక్కడ లేకపోతే అక్కడని కాదు, కానీ ఎక్కడ సమయం దొరికితే అక్కడ దావీదుకు ఉండే ఒక గొప్ప అనుభవం ఏంటంటే ఆయన దినానికి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటులు చేసుకున్నాడు. మనకి ఉన్నాయి చాలా అలవాట్లు. 7 గంటలకు లేవడం అలవాటు, 8 గంటలకు లేవడం అలవాటు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు ప్రార్థన 8 గంటలు ఇచ్చారంటే చేతులు ఎత్తంటే ఒకరు చేతులు ఎత్తారు. ఏమంటే 9 గంటలు ఎవరు లేచారు చేతులు ఎత్తంటే ఏమంటే 10 మంది చేతులు ఎత్తారంట. ఎందుకంటే ఆ రోజు కొంచెం లేట్ అయింది. ఆ రోజు రాత్రి పడుకునేసరికి 12 అయిపోయిందండి. ఏమంటే అలాగనే కాదు, వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఉన్నవాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థనకు ఒక అలవాటు ఉండాలి. అర్థమైనా? ఎప్పుడు నచ్చితే అప్పుడు చేయడం కాదు, ఎప్పుడు నచ్చితే అప్పుడు ప్రార్థన చేయడం కాదు, నీకు ఎప్పుడు తెలివి వస్తే అప్పుడు కాన్ఫరెన్స్ తెలుసుకోవడం కాదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కంగారు లేకపోతే ఫోన్ కొట్టేస్తుంటున్నారు. ఏమన్నా నా టైం అంటే 4:15 దాటితే ఇంక అందులో కలడానికి వీలేదు. మనకు కూడా జరుగుతున్నాం కదా. 4:15 తర్వాత అందులో కాన్ఫరెన్స్లోకి అవకాశం ఉండదు. కరెక్ట్ టైం అంటే టైమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దావీదుకుండే ఒక మంచి అలవాటు ఏంటో తెలుసా? అతనంట రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. అంటే దేవుని ఎలా అనుసరిస్తున్నాడో తెలుసా? తూచా తప్పకుండా అనుసరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక దావీదంట దినానికి 7 మార్లు వర్షిప్ చేస్తాడంట. హల్లెలూయా. ఎలా చేస్తాడంట? ఇక అతని పని అంతా ఆరాధనే. ఏ పనిలో ఉన్నా కూడా మనము మన పనికి తేలిక అవ్వాలి అనుకున్నట్లయితే, ఏమంటే మన పని తేలిక అవ్వాలనుకున్నట్లయితే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ఆరాధించే ఆ పనిలో మనం ఉండాలి. అర్థమైతే కొంతమంది కూర్చున్నారంటే టైం కూడా తెలియదు. ఏమంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు, హంసమతి మేరీ గారు తెల్లవారి 4 గంటలు కూర్చుంటే రాత్రి అయిపోయిందంట. మనం కూర్చుంటామన్నమాట. మనం కూడా కూర్చొని మాట్లాడుతుంటే పొయ్యి మీద కూడా అవి కరిగిపోయి అవి మాట మసైపోతుంటాయి అన్నమాట. హల్లెలూయా. దావీదు ఎక్కడున్నా కూడా ఆరాధకుడిగా ఉన్నాడు, ప్రార్థన చేసే యోధుడిగా ఉన్నాడు. అందుకే దేవుని అనుసరించే విషయంలో ఎక్కడ కూడా మనకు లోపం ఉండకూడదు. దేవుడు ఎవరిని దీవిస్తాడంటే దేవుడిని వెంబడించే వారిని, దేవుడిని అనుసరించే వారిని ఆయన దేవుడు దీవించేవాడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే నువ్వు ఉండవలసింది ఎక్కడ కాదు. ఏమంటే దేవుడు ఎక్కడ ఉంచుతాడంటే మనల్ని గొర్రెల దొడ్లో దేవుడు ఉంచాడు, రాకలో దేవుడు మనం ఉంచాడు. నిజంగా నువ్వు నమ్మకంగా దేవుడిని వెంబడించే విషయంలో నువ్వు నమ్మకస్తుడు అయితే నీ స్థితిలో ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నా దేవుడు నిన్ను ఉంచడు. నీ స్థితి గతులన్నిటినీ కూడా ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రాయితోనే ఏమిటి దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి హల్లెలూయా. అందుకోసమే అనుసరించిన విషయంలో ఎక్కడ కూడా మనకి లోపం అనేది ఎక్కడ కూడా ఆలోచించకూడదు. అర్థమైందా? అనుసరించడం ఒకవేళ ఆలస్యం చేసుకుంటే ఏమంటే ఏరా హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే అందుకే దావీదు చేయవలసిన పని చేయకుండా ఏమండి ఏం చేయాలి? ప్రార్థనలో ఉండకుండా ఏమండి చేస్తారు. మన సంఘాల్లో ప్రార్థనలు జరుగుతుంటాం. అందుకే మనం ఉండవలసిన ప్రార్థనలో మనం ఉండకపోతే ఏవేవో మనకు తెలియకుండా తలంపులు వచ్చేస్తుంటాయి. మనం అర్థమైంది కానివన్నీ కూడా మన మీదకి వచ్చేస్తుంటాయి. అర్థమైంది. అందుకే అతడు చేయవలసిన పని చేయలేదు, చేయకూడని పని నేరంగా చేశాడు. అది ప్రార్థనా టైం, అది దేవుడిని ఆరాధించే టైం, అది దేవుడిని మహిమపరిచే టైం. అది ఆ టైంలో ప్రార్థన చేయకున్నా ఆయన ఏం చేస్తాడంట? చల్లగాలిలో విహరిస్తూ ఉన్నాడన్నమాట. అయితే యుద్ధంలోనే ఉండాలి లేక ప్రార్థనలోనే ఉండాలి. విశ్వాసం ఏం చేయాలి? అయితే దేవుడి యొక్క మందిరానికి రాకపోతే ఇంటి దగ్గర నువ్వు ప్రార్థనలోనైనా ఉండాలి, లేకపోతే దేవుడి మందిరానికి అయినా వచ్చి ఉండాలి. ఇటు అటు కాకుండా ఎక్కడో
కంపం దగ్గర తిరిగామని అనుకోండి, తప్పకుండా వచ్చే శోధన అది నీ గుండెని పిండేస్తుంది, నీ గుండెకు నొప్పులు కలిగిస్తుంది, నీ ఇంట్లో ప్రశాంతంగా నువ్వు ఉండలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అతడు ఆ సమయంలో ప్రార్థనలోనే ఉండాలి. లేకపోతే అది వసంతకాలం, రాజులందరూ కూడా ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. అది యుద్ధ సమయము. అది యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్ళలేదు, ఆ యుద్ధము చేసే ఆ సైన్యం కొరకైనా ప్రార్థన చేయలేదు. ఒంటరిగా ఉన్నాం, పాపం మనసులోకి వచ్చింది, కళ్ళలోకి పాపం వచ్చింది, హృదయంలోకి పాపం వెళ్ళింది, కాని కార్యాలు జరిగిపోయాయి. తర్వాత పశ్చాత్తాపడినా కూడా ఏమండి, ఒక కీర్తన అంతా కూడా రాసినా కూడా దేవుని దగ్గర ఏమండి అతని జీవితంలో ప్రశాంతత పొందలేకపోయాడు. హల్లెలూయా. అయితే ఆ కృప కలిగిన దేవుడు ఏమండి ప్రవక్తను పంపించి ఎప్పుడైతే తన లోపాన్ని చెప్పాడో లోపాన్ని కప్పుకోలేదు కానీ ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వింటూ కూడా, ఒకవేళ దేవుని మాటలు వింటూ కూడా ఒకవేళ సరి చేయలేని మనసులో ఉన్నట్లయితే జాగ్రత్త, చాలా ప్రమాదాన్ని అనుసరించవలసి వస్తుంది. నీ జీవితంలో ప్రమాదం పొందుకోవాల్సి వస్తుందేమో. అందుకే విడిచిపెట్టవలసిన మనం తప్పకుండా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలంటే తెలిసి కూడా దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడగా హృదయం లోపటి నుంచి నొప్పిస్తుంటదట. నిజమే కదా, నువ్వు చేయడం తప్పే కదా. లోపటి నుంచి ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అంటే ఊరుకో ఇలా సతీష్ చేయలేదా, లేకపోతే ఆ సహోదరి చేయలేదు, ఆ చేయలేదు, ఇలాగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా. దేవుడు నీతో మాట్లాడుతున్నా, నీ హృదయం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవడం మంచిది. శోధనలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, కానీ దేవుడిని వెంబడించడం విషయంలో ఎప్పుడు మనము ఆలస్యం చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోకు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చాయి, చాలా ఆటంకాలు వచ్చాయి, కానీ ధైర్యంగా నిలవబడ్డారు. హల్లెలూయా. ఎలా నిలబడ్డారు? ఎవరు ఎలా నిలబడ్డారంటే వారు ధైర్యంగా నిలవబడ్డారు. ఎంత ధైర్యంగా నిలవబడ్డారంటే సింహం నన్ను ఏమీ చేయలేదు అన్నట్లుగా, ఒకవేళ ఏమైనా చేసినా కూడా సరే చనిపోతాను తప్ప నా దేవుని వెంబడించిన విషయంలో మాత్రం నేను ఎప్పుడు కూడా వెనక్కి నేను రాను. ఇది తీర్మానం అలా ఉండాలి. అర్థమైనా? మన తీర్మానం ఎలా ఉండాలి? మన ఊళ్ళో పండుగకి మనం రాము. అర్థమైనా? మన పక్కూరు పెళ్ళైతే రాము. ఏమండి, ఇది మన సమర్పణ. అలా మనం అనుకోవడం. పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయంటే నువ్వు ప్రార్థన చేస్తే నేను తీసుకువెళ్ళి ఆ సింహాల మధ్యలో నేను పడేస్తానంటే ఆయన ఎవరికి కూడా భయపడలేదు. ఎవరి నిందాములుడికి ఇంకా సరిది కానీ అర్థమైందా? కొంతమంది తెగించినోడు దేనికైనా నిలబెడతాడు. చచ్చిపోదామని వచ్చినప్పుడు ఎందుకు భయపడతారు? హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన సేవకులైతే దేనికి భయపడరు. ఏమంటే నిజమైన సేవకులైతే అభ్యంతరాలే కానీ ఆటంకాలే కానీ వాటి మధ్యలో తప్పకుండా నిలవబడి ఏం చేస్తారు? తప్పకుండా నిలవబడతారు అన్నమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి వ్యతిరేకత ఉంది. ఏమంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆదివారం ఆంధ్రవలసలో చిన్నపిల్లల పరిచయం కోసం ఏమండి ఆశ్రమ వేళకి వెళితే వాళ్ళు నిలవబెట్టి ఆరాధిస్తారు. దేనికి అన్నారు. వస్తాయి అభ్యంతరాలు, వస్తాయి. అభ్యంతరాలు వస్తాయని మనం మానేస్తామా? లేదు. ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అభ్యంతరం వచ్చింది, అందరూ మానేశారు. అక్కడున్న ఏమిటి బబులోను దేశంలో ఉన్న ఏమిటి అక్కడున్న సంఘస్థులందరూ ఏమైపోయారు? మనిషి లేదా అక్కడ క్రైస్తవులందరూ కూడా. ఎందుకంటే అసమాన మధ్య మనం బతుకుని బలుసుకోరా అంటారు కదా. బతుకుంటే మనం బలుసుకొని తినొచ్చు, కానీ ఈ పడితే సింహాల మధ్యలో మామూలు తీసుకొని తినేస్తే అమ్మో అది మనం భరించలేము. పర్వాలేదులే, ఏమైనా పర్వాలేదు కానీ దేనికైనా సయ్యనేద్దాం అనుకోని అలాగా రెండు మనసులతో ఉండే ఏమంటే భక్తి కాదు. దానియేలు యొక్క భక్తి ఏంటో తెలుసా? చావటానికైనా కూడా సిద్ధపడిపోయాడు. దాన్ని దేవుని వెంబడించడం, దేవుని అనుసరించడం విషయంలో ఏమాత్రము కూడా వెనుకంజ వేయలేని వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమయ్యా నేను మరి అందులో పడేస్తానంటే ఎత్తిపడి అని నాకు ఏమాత్రం కూడా భయం లేదు. అంత ధైర్యంగా మాట్లాడు. వెలుగు కానీ వణుకు కానీ ముఖంలో ఏమాత్రమైన విచారం కానీ ముఖంలో ఏమాత్రమైన దుఃఖం కానీ ఏది కూడా లేకుండా ప్రశాంతంగా చెప్తున్నాడు, నన్ను తీసుకెళ్ళి అందులో పడేయండి. హల్లెలూయా,
సమస్య అంతవరకు అంటే అంతవరకే, అందులో పడేసిన తర్వాత ఏది ఉండదు. దేవుడు మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కదా. హల్లెలూయా. అక్కడ ఎన్ని సింహాలు? 10 సింహాలు ఉంటాయి. 10 9 ఏమండి? ఎన్ని సింహాలు? ఏమండి ఎన్ని సింహాలు అండి? మనం చెప్పారు కదా, జాన్ గారు ఎన్ని చెప్పారు ఏమండి? ఆ యొక్క సింహాల మధ్యలో ఏమండి మన యేసయ్య యోధా గోత్రపు సింహంగా మధ్యలో వచ్చి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీ సమస్యను బట్టి ఒకవేళ నువ్వు వెనక్కి వచ్చేస్తావేమో, కానీ నువ్వు దేవుడి కొరకు నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ ముందు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అగ్నిగుండంలో 3 పడితే 4వ వ్యక్తికి అక్కడికి వచ్చేస్తాడు ఆయన. అందుకే అభ్యంతరాలు వస్తాయి. ఏమంటే వీటన్నిటి విషయంలో దేవుని అనుసరించిన విషయంలో ఎప్పుడు కూడా మనం వెనకంజ వేయడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే చాలా సార్లు మనం మనుషులను అనుసరిస్తుంటాం అన్నమాట. ఆడెవరో సినిమాలో ఉన్నాడు, సిరిపోయి క్యాండిడేట్ అది ఒక తల ఇదంతా తీసేసుకున్నాడు అనుకోండి, ఇదే ఉంటాడు అదే తీసేసుకుంటారు అందరూ కూడా. అర్థమైన ఒక పక్క ఇదంతా తీసి ఎక్కడే వెంటనే ఉంచారు అనుకోండి, వీళ్ళందరూ అదే చేస్తారనమాట. ఈడు ఒక కాలు లేకపోయినా, ఒక కాలు ఫ్యాట్ ఉండి ఒక కాలు ఫ్యాట్ లేకపోయినా ఈడు కూడా అదే చేస్తాడు. ఎందుకంటే వాళ్ళని అనుసరిస్తారనమాట. చాలా మంది సినిమా యాక్టర్లు అనుసరించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరి తల్లిదండ్రులను అనుసరించే వాళ్ళు ఉంటారు. నేనంట మనుషులను అనుసరించడం వల్ల నీకు ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, కానీ దేవుని మనము అనుసరిస్తే మనకు మేలు ఉంది. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదివితే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే ఏమండి, దేవుని అనుసరించడం విషయంలో ఒకవేళ అశ్రద్ధ చేస్తే మన జీవితంలో కలిగే భయంకరమైన శోధన ఎంత భయంకరమైనదో అక్కడ మనము చదవగలము. ఒకసారి చదువుతారు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? ఏమని అక్కడ రాయబడిన అదంతా కూడా బయట సంపన్నం చేసుకోండి. సౌలు నన్ను అనుసరించక వెలుగు తీసి ఏం చేశాడంటే నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని నేను రాజుగా చేసినందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు ఏదో పదవి కోసం వెళ్ళలేదు, కానీ సౌలు గాడిద తప్పిపోయని ఎవరో చెప్పారు. పలానా దగ్గర ఇగో ప్రవక్త ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే నీ గాడిదలు ఎక్కడున్నాయి ఆయన ప్రార్థన చేసి చెప్పేస్తాడు అని అక్కడికి వెళ్తే అతను వెళ్ళక ముందే దేవుడు మాట్లాడుతుంది. ఇదిగో నీ దగ్గరికి ఒక యవనస్తుడు వస్తున్నాడు, ఎత్తైన వాడు, అందగాడు, అందమైన కురులు కలిగిన వాడు, చక్కనైన నేత్రములు కలిగిన వాడు, అతని వంటి వాడు ఎవరు కూడా లేదు, అతను నువ్వు రాజుగా అభిషేకించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడికి రాగానే అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన తైలపు కొమ్ము తీసుకొని, అయ్యా నీ గాడిద సంగతి తర్వాత తెలియదు, కానీ దేవుడు నేను ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నేను అభిషేకించమన్నాడని అభిషేకం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అక్కడ ఎదిగాడు, గొప్పవాడయ్యాడు, రాజ్యం స్థిరపడింది, పేరు విస్తరించబడింది, అనేకమైన ప్రాంతాలకి ఆయన పేరు, ఆయన ప్రత్యేకతలు విస్తరించబడ్డాయి. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, దేవుని అనుసరించడం విషయంలో అతడు వెనకంజ వేశాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పనివ్వండి, ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని విషయంలో అశ్రద్ధ చేస్తాడనంటే దీవించబడిన తర్వాతే, ఆశీర్వదించబడిన తర్వాతే, ఉద్యోగం వచ్చిన తర్వాతే, ఆశీర్వాదాలు కలిగిన తర్వాతే, ఇల్లు కట్టుకున్న తర్వాతే, పెళ్లి చేసిన తర్వాతే, స్థిరపడిన తర్వాతే లోపల ఏ బుద్ధి వస్తుందంట తెలుసా? చెడు బుద్ధి పడుతుందంట. ఇప్పుడు సౌలు కూడా దేవుని అనుసరించడం విషయంలో ఆయన దుఃఖపడుతూ ఉన్నాడట, బాధపడుతూ ఉన్నాడట. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని సన్నిధికి వచ్చిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నా, నువ్వు దేవుని అనుసరించడం విషయంలో ఎలా ఉన్నావు? నిర్లక్ష్యంగా ఉన్నావా? దేవుడు బాధపడే విధంగా ఉన్నావా? ఏమిటి ఆయన అంటున్నాడు, దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడట. అతన్ని గొప్ప చేసినందుకు, అతన్ని హెచ్చించినందుకు, ఆ స్థితి ఇచ్చినందుకు దేవుడు దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు కలిగిన స్థితి నీదనుకోకు,
ఆ స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. అలాంటి ఆ స్థితి లేకపోతే ఆ ఉద్యోగము లేకపోతే నీ కుటుంబంలో ప్రతి పరిస్థితి కూడా దేవుడు ఇవ్వకున్నా ఏది కూడా నువ్వు పొందుకోలేదు. ఆయనే హెచ్చించాడు, ఆయనే గొప్ప చేశాడు. ఆ స్థితిని ఇచ్చింది కూడా ఆయనే, ఆ స్థానంలో నిలబెట్టింది కూడా ఆయనే. అది మాత్రం మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట స్థిరపడిన తర్వాత. ఏమంటే స్థిరపడక ముందు ఏది చెయ్యాలన్నా కూడా ఎలా అంటారా? దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా యుద్ధానికి వెళ్ళమంటారా, అక్కడికి వెళ్ళమంటారా, ఎక్కడికి వెళ్ళమంటారా అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడు. సేవకుల దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, సమయాల దగ్గరికి వెళ్ళి అడిగేవాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళమంటా, వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారా, వెళ్ళమంటే వెళ్ళేవాడు, వద్దంటే ఆగిపోయేవాడు. ఇప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత స్థిరపడిన తర్వాత ఇప్పుడు అతనికి పేరు పెరిగింది, ప్రఖ్యాతులు పెరిగాయి, స్థానం పెరిగింది, గౌరవం పెరిగింది. అందరూ ఆయన కోసం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇతరులోకి ఏమొచ్చిందో తెలుసా? ఒక చిన్నపాటి గర్వము లోపలికి ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీకు ఒక స్థితి ఇచ్చాడు, ఆ స్థితిని బట్టి ఒకవేళ గర్వం అనేది నీ హృదయంలోకి వచ్చినట్లయితే జాగ్రత్త, కొద్ది రోజుల్లోనే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అందుకే దేవుడు మనకి ఎంత పొజిషన్ ఇచ్చినా ఆ పొజిషన్ దేవుడు ఇచ్చాడని నువ్వు గుర్తెరగాలి. ఆ స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడని గుర్తెరగాలి. అంతే తప్ప నా చదువు, నా జ్ఞానం, నా రికమెండేషన్, నా డబ్బులు, నా జ్ఞానం అన్నట్టుగా నువ్వు ప్రవర్తించుకోవడం. హల్లెలూయా. నా 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 అని అంటుంటా. ఆయన అంటున్నాడు ఒక్క మాటే, నీ జీవము ఏపాటిది, నీ జీవము ఏపాటిది, ఎంతలో కనబడి అంతలోనే ఆవిరి వంటిది నీ జీవం, నీటి పడగ లాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. గడ్డి పువ్వు లాంటిది. ఎన్ని పోల్చాడు ఆయన. అందుకే దేవుని సన్నిధికి వస్తున్న మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అతిశయము అనేది రాకూడదు. సౌలు నన్ను వెంబడించడం విషయంలో వెలికి తీశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు అన్ని కూడా విజయాలు ఇచ్చాడు, కానీ దేవుడు ఏదైతే వద్దన్నాడు ఆ విషయంలో మాత్రం అవిధేయత చూపాడు. దేవుడు వద్దన్న మానడం మనకు ఆశీర్వాదం. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది వదులుకోవడం మనకి మంచిది. దేవుడు ఇంకొక స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకున్నట్లయితే చాలా మంది అనుకుంటారు, ఈ ఉద్యోగం రాగానే ఏంటంటే చాలా మంది దేవుడు నియమించడం అక్కడే ఉండిపోతారు. అక్కడే కాదు, దేవుడు ఆ ఉద్యోగమే కాదు, దేవుడు నిన్ను చేయి పట్టుకొని అంచెలంచెలుగా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అక్కడే ఆగిపోకూడదు, అక్కడే ఆగిపోకూడదు. ఆ స్థితిలోనే నువ్వు దేవుని మహిమపరిచే విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అదే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 5-6 వచనంలో మనకు చూసినట్లయితే అక్కడ కూడా అతని యొక్క పతనానికి కారణం ఏంటో, ఏం చేసిన అవన్నీ కూడా ఉంటాయి. నాకు కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు చదవండి, నాకు కొంచెం వినిపించండి. అక్కడ రాయబడిన మాట మనకి చాలా, ఒక్క మాట మనకి చాలు. ఇప్పుడు దీవించబడిన వ్యక్తి ఎవరితో నడవాలి? ఏమంటే దీవించబడిన వ్యక్తి ఎవరితో నడవాలి? సొలొమోనును దేవుడు ఎంత దీవించాడంటే ప్రపంచానికే ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చాడు. బైబిల్ రాయబడింది, అతని వంటి వాడి ఇంకెప్పుడు కూడా ఉండరు, నేను పుట్టబోరు కూడా. అర్థమైందా? ప్రపంచానికే దేవుడు అతన్ని ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చాడు. సొలొమోను సౌలు జగత్ అయిపోయిందనే ఆ మొక్కతోనే పులిస్తా పెట్టాడు. అర్థమైతే దేవుని ఎప్పుడైతే అనుసరించడం విషయంలో అవిధేయత చూపాడో బైబిల్ రాయబడింది, దురాత్మ ఒకటి వచ్చి అతను దూరిపోయింది, దేవుని ఆత్మ అతనిలోంచి వచ్చేసింది. దేవుని ఆత్మ దావీదులోకి వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చి సౌలులోకి దూరుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన పట్ల నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ పరపతి పెరిగిందో, ఎప్పుడైతే నీ పేరు పెరిగిందో, నీ అంతస్తు పెరిగిందో, నీ స్థితి పెరిగిందో, దేవుని మీద ఎప్పుడైతే నీకు చులకన బుద్ధి, తక్కువ బుద్ధి ఎప్పుడైతే నీ జీవితంలో ఎప్పుడైతే కలుగుతుందో,
అప్పుడే నీ దగ్గర ఉన్న దేవుని అభిషేకం, దేవుని ఆత్మ నీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. సౌలులోంచి దేవుడు అదే తీసేశాడు. ఏమైపోయింది ఇప్పుడు? ఏమైపోయిందండి? దేవుని ఆత్మ ఉంటే, అర్థమవుతుందా? దేవుని ఆత్మ ఉంటే మంచి చెడులు వివేచించే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఏది చెయ్యాలో దేవుడు మనకి తెలియజేస్తాడు. ఒకవేళ దురాత్మ వచ్చి ఒకవేళ మనం కూర్చొని మనం ఏది చేసినా కూడా పర్వాలేదులే ఏమిటి ఏదైనా చేసుకోవచ్చు, ఆయన ద్వారా మాత్రం ధ్యానం చేసుకొని బదులు దేవుని యొక్క జ్ఞానాన్ని పట్టుకుని వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకే మనం ఏం పని చేయాలి తెలుసా? దేవుని ఆత్మ పని చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను దేవుని అనుసరించడంలో ఏం చేశాడంట? వెలుగు తీశాడంట. ఏం చేశాడంట? ఇప్పుడు పూర్తిగా అతను ఏమైపోయాడంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? అన్య స్త్రీలు అతని యొక్క ఏమైనా మనస్సును ఏం చేశారంట? తిప్పేశారంట. అర్థమైందా? భూమి మీద స్త్రీలకి చాలా ప్రభావం ఉందంట. ఏమంటే ఏమనుకోకండి, ఏమనుకో, నిజమే. అర్థమైందా? రాజ్యాలను కూల్చేసింది, రాజ్యాలను తగలెట్టేసింది. నేనని అనకండి, మనకు కాదు. ఎలాగే సిక్కు వచ్చింది నిన్న, నా సిక్కే వచ్చింది అనమాట. మల్లెపూలు సిక్కి అంతా ఇక వెళ్ళలేదు. కానీ హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను దేవుని అనుసరించిన విషయంలో ఏమైపోయాడంట? అలా ట్రాక్ ఎక్కాడంట. ఎవరు సొలొమోను ఎంత వాడు తెలుసా? సొలొమోను ఎంత గొప్పవాడు తెలుసా? దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఏమండి? అతడంట ప్రార్థన చేస్తే ఏమైందంట? అతడు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగిందంట. హల్లెలూయా. ఏమండి? చిన్నోడా? సొలొమోను చిన్నవాడు కాదండి. ఏమంటే కొన్ని వేల బలులు అర్పించాడు. దేవుని యొక్క మందిరాన్ని ఓపెన్ చేసినప్పుడు దేవుని యొక్క అగ్ని దిగిందంట, దేవుని శక్తి దిగిందంట, దేవుని సన్నిధిని దిగి వచ్చేసిందంట. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడగలిగినంత కెపాసిటీ సంపాదించుకోగలిగిన వాడు ఎవరు తెలుసా? సొలొమోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత బలవంతుడండి, అంత బలవంతుడు. ఏమైపోయాడు తెలుసా? బలహీనుడైపోయాడు. సంసోను ఎంత బలవంతుడండి, ఒక ప్రవక్త. ఏమంటే సంసోను ఎంత ప్రవక్త తెలుసా? ఏమంటే పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమంటే పిల్లలు అన్నం తినకపోతే అరే బాబు తింటానంటే తినకపోతే ఇక సంసోను అంతా తినేసేవారండి పిల్లలు. చిన్న పిల్లలు ఏమంటే వారు అన్నం పెడుతున్నప్పుడు తినకపోతే రే సంసోను అవుతున్నాడు అంటే తినేసేవారంట. అంత హడల్ ఫిలిష్తీయుల దేశాన్ని గడగడలాడించాడనమాట. హల్లెలూయా. కండబలం కలిగిన వాడు, శరీర బలం కలిగిన వాడు, అంత బలవంతుడు కూడా ఒక చిన్న స్త్రీ దగ్గర బలహీనైపోయాడు. అంత బలవంతుడు బందీ అయిపోయాడు. ఒక వ్యక్తి దేవుని అనుసరించకపోతే వారిని ఎంతటి వాడినైనప్పటికీ కూడా దేవుని జన్మ కిందన పడగొట్టేస్తాడు. సొలొమోను ఏమైపోయాడంట? దేవుని మందిరాలు కట్టేవాడు, దేవుని బలిపీఠాలు కట్టేవాడు, దేవుని కొరకు బ్రతికిన వాడు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండగలిగిన వాడు. అతని జ్ఞానాన్ని చూడడానికి శాబా దేశం నుంచి ఎంతో మంది పరివారులతో ఏమంటే ఆ రాణి వచ్చింది, అతని జ్ఞానాన్ని పరీక్షించింది. అతని యొక్క పలుకుబడి లేకపోతే అతని యొక్క మాట తీరు అవన్నీ కూడా టెస్ట్ చేసింది. అంత జ్ఞానం కలిగిన గొప్పవాడు ఏమైపోయాడు తెలుసా? చివరికి ఏమైపోయాడు తెలుసా? విగ్రహాల వైపు తిరిగిపోయాడు, అన్యుల వైపు తిరిగిపోయాడు. ఎంత బాధాకరమైన విషయమో మనం చూడాలి. అక్కడ మనం గమనించినట్లయితే ఏమంటే మరలా చదువుతారు, ఆ మాట చదువుతారు ఒకసారి. ఏమంటే మరలా చదువుతున్న మాట సొలొమోను దేవునికి స్తోత్రం. అదే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కూడా చక్కనైన మాట యెరోబాము గురించి దేవుడు చక్కనైన మాట మాట్లాడుతున్నాడు. చూడండి, యెరోబాము ఎవరి దేవుని అనుసరించకుండా ఎవరు అక్కడ ఏం చేస్తున్నాడు ఆ విషయాలు రాకుండా చదవండి ఒకసారి. 17వ అధ్యాయం 20వ వచనం, 2
రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. లేదా ఉందా లేదా? ఉన్నది. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి ఎడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకున్నది. దేవుడైన యెరోబాముని రాజుగా చేసుకోండి. ఈ యెరోబాము ఎవరి యెరోబాము దేవుడు మంచి స్థితి స్థానాన్ని ఇస్తే ఇప్పుడు యెరోబాము కూడా ఏం చేశాడంట? ఎవరి ఇశ్రాయేలు దేవుని అనుసరించకుండా ఆయన మీద వారిని ఏం చేశాడు? ఎవరి తిరుగుబాటు చేసి ఘోర పాపం చేయడానికి కారణమయ్యాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని అనుసరించకపోతే ఎంత భయంకరమైన ప్రమాదమో ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే కీర్తన 16:4 అంటాడు. ఏమండి చదువుతాం సార్? 16వ అధ్యాయము 4వ వచనములు. ఏమండి 16:4 ఏమండి వింటారా? యెహోవాను విడచి అందరూ అండర్లైన్ చేసుకోండి. పిల్లలు వినాలి. కుదురుగా కూర్చోవాలి. ఏమండి యెహోవాను విడచి వేరొకరిని అనుసరించు వారికి చెప్పండి. ఏమొస్తాయంటే యెహోవాని విడిచి వేరొకరిని అనుసరిస్తే వచ్చే ఏంటో తెలుసా? శ్రమలు, శోధన. ఇక మనం సంఖ్యాకాండం 14:43వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని అనుసరించిన విషయంలో మనం ఎలా ఉండాలో దేవుడు అక్కడ మనతో మాట్లాడుతాం. చదువుతారా? 14:43వ వచనం. ఏలయనగా ఏమంటున్నారండి అక్కడ? మీరు యెహోవాను అనుసరించి మానితిరి గనుక ఇక యెహోవా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక దేవుడు మీతో తోడుగా ఉన్నాడు. మాట చెప్పినప్పుడు దేవుని తోడుంటే మనం బ్రతకగలుగుతున్నాం, చలించగలుగుతున్నాం, ఉనికి కలిగి మనం ఉండగలుగుతున్నాం, ప్రశాంతంగా మనం బ్రతకగలుగుతున్నాం. దేవుని తోడు లేకపోతే అపవాదివాడు కాచుకొనున్నాడు. వాడు ఎవరిని వైగున్నాయి, వాడు గర్జించిన సింహమై వాడు తిరుగుతూ ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, ఒకవేళ దేవుని అనుసరించకపోతే శ్రమలు విస్తరిస్తా అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడే అసలు మీకు తోడుగా ఉండడు. దేవుని తోడుని మీరు కోల్పోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే దేవుని యొక్క కాపుదలను మీరు ఏమైపోతారు? కోల్పోతారు. అయితే దేవుని తోడుంటే మనం ఎలా ఆశీర్వాదాలు మనం పొందుకోగలం? ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాటలు మనం చదువుకున్నాము. దేవుని అనుసరిస్తే ఆశీర్వాదాలు ఎలా వస్తాయో అక్కడ రాయబడిన మాట మనం చదువుతాం. 12వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఏమా? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఏమంటే ఆయన మాట విని ఆయనను సేవించి ఏమంటే ఆయన ఆజ్ఞలను భంగము చేయక అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండునట్లు మీకును కూడా విరోధముగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని రాయబడిందంటే ఏమని కింద మొదటి సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనములో రాయబడిన మాట మనం గమనించినట్లయితే అక్కడ 2వ సమూయేలు ఒకసారి చూడండి. 2వ సమూయేలు అనుకుంటాను. 2వ సమూయేలు సమూయేలు పెద్దవాడు కాగా ఒక్కసారి చూడండి. 12వ అధ్యాయమా
రైట్, ఇదే మనం చదువుకున్న ఆ మాట. అప్పుడు యెహోవా మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చూస్తారా? సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైండును గనుక ఏది కూడా తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు పెద్దవాడు అవుతున్నప్పుడు ఆయన చిన్నవాడైన దగ్గర నుంచి కూడా దేవుని అనుసరించిన విషయంలో ఎప్పుడు కూడా వెనకంజ వేయలేదు. ఏమిటి? బాల్య దినాలలోనే దేవుని భయం కలిగిన వాడిగా ఉన్నాడు. ఒకవేళ ఆ శిలోహి మందిరంలో ఉంటూ, ఆ శిలోహి మందిరంలో సేవకులు ఉన్నారు, సేవకుల పిల్లలు కూడా ఉన్నారు, సేవకులు కూడా ఆత్మీయులు చల్లారిపోయారు, సేవకుల పిల్లలు కూడా ఆత్మీయులు చల్లారిపోయారు. దేవుని యొక్క మందిరము తాళం వేయడానికి, దేవుని యొక్క మందిరాన్ని మోపవేయడానికి కారణం అంటే దేవుని సేవకులు ఏలి పిల్లలుగా బైబిల్లో మనకు రాయబడింది. ఏలి పిల్లల వలన దేవుని పరిచర్యకి నష్టం కలిగింది. అందుకే దేవుని యొక్క పరిచర్య మోతబడిపోయింది. కారణం ఏంటంటే దేవుని వెంబడించడం విషయంలో వారి పిల్లలు దేవుని దుఃఖపెట్టినట్లుగా, వచ్చే స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా. అంటే దేవుని అనుసరించవలసిన ఒక యాజకుని యొక్క కుటుంబం దేవుని అనుసరించలేదు, కానీ దేవునికి దుఃఖాన్ని కలిగించే విధంగా కుటుంబం జీవించింది. కానీ బాలుడిగా ఉన్న సమూయేలు, చిన్నవాడిగా ఉన్న సమూయేలు అయితే ఏమిటి? వారి అమ్మగారు ఏదైతే చెప్పారు, ఏ స్థలంలోనైతే ఉండమన్నారు, ఏ దీపం అయితే ఆరిపోకున్నా ఆ దీపం వెలిగేటట్లుగా ఆ మందసం దగ్గర, బలిపీఠం దగ్గర ఉండమన్నారు. అనుసరించడం విషయంలో ఎక్కడ కూడా వెనుక తీయకుండా దేవుని వెంబడించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అందుకే చిన్నప్పుడే దేవుని స్వరాన్ని వినగలిగినంత స్థాయిలోనికి సమూయేలు వెళ్ళిపోయారు. హల్లెలూయా. అక్కడ మాస్టర్ గారికి స్వరం వినబడలేదు, మాస్టర్ గారి పిల్లలు కూడా స్వరం వినబడలేదు, కానీ ఎవరికి ఆ స్వరం వినబడిందంటే దేవుని అనుసరిస్తున్న సమూయేలుకే దేవుడు ఆ స్వరాన్ని వినబడేటట్టుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నేరుగా వచ్చి పిలుస్తూ ఉన్నాడు, సమూయేలు సమూయేలు అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దేవుని అనుసరించడం విషయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో యోగ్యులుగా ఉండాలి. దేవుని అనుసరించడం వలన మన కుటుంబాల్లో మనకి ఏం కలుగుతాయంటే క్షేమం కలుగుతుంది. మళ్ళీ 12వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్న మొదటి సమయాలు ఏమిటి? ఆ యొక్క 12వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. అత్యంత భాగంలో మనం చూసినట్లయితే మీ దేవుడైన యెహోవాను, ఆ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు అనుసరించి ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మిమ్మల్ని మీరు 7 రోజులు మీ దేవుడైన యెహోవాను అనుసరించని ఎడల ఏం కలుగుతుందంట? మనకేం కలుగుతుంది? క్షామం కాదు, క్షామం అంటే కరువు. క్షేమము కలుగుతుందంట. మనము క్షేమముగా ఉండాలి అంటే, మీరు సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలి అనుకున్నట్లయితే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే మనకు క్షేమము కలుగుతుంది. క్షేమము లేకపోతే మనం ఈ లోకములో ప్రశాంతంగా మనము బ్రతకలేము. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు అటువంటి క్షేమకరమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి అనుకున్నట్లయితే తప్పకుండా మనం చేయవలసింది ఏంటంటే దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి మనము జీవించాలి. రెండవదిగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఒకటి క్షేమము దొరుకుతుంది. రెండవదిగా 2వ దినవృత్తాంతాలు 6:14 అంటాడు చూడండి. యెహోవా ఏమంటే హృదయపూర్వకముగా అనుసరించి నడిచినట్లు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిని అనుసరిస్తే రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? మొట్టమొదట మనకి క్షేమము దొరుకుతుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని దగ్గర నుంచి మనము దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప గొప్పది. అర్హత లేని మన జీవితాలు అర్హతను కలుగు చేసేది తెలుసా? దేవుని యొక్క కృప. అందుకే చాలాసార్లు అంటారు, ఆయన కృప వలన ఈ రోజు మనము ఎవరి ఎలా ఉన్నాం. అందుకే ఎవరి కమలాకర్ గారు పాట పాడతారు. ఏమండి 5వ పాట, కృప కృప ఏదో పాడతాడు ఆయన. ఏమండి ఏమండి దేవుని యొక్క కృపను మనం సంపాదించుకోవాలి. అక్కడ అంటున్న మాట ఇదిగో, ఆయన అంటున్న మాట ఇదిగో, ఎప్పుడైతే మనము దేవుని అనుసరిస్తామో దేవుని యొక్క కృప మన కుటుంబాల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృపను పొందుకుంటే మనం విస్తరించబడతాం. దేవుని యొక్క కృపను పొందుకుంటే మనం విడుదల పొందుతాం. దేవుని యొక్క కృపను మనం పొందుకుంటే ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళగలము. దేవుని యొక్క కృపకు ఒకవేళ మనం దూరం అయిపోయినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం నేరసిల్లిపోతామట. దినదినము ఏమైనా నేరసిల్లిపోతాం. సౌలు కుటుంబం ఏమైపోయిందంటే దినదినము ఏమైపోయిందంట? నేరసిల్లిపోయిందంట. హల్లెలూయా. అందుకే దేవుని వెంబడించ విషయంలో, ఎవరి దేవుడితో నడవ విషయంలో ఎక్కడైనా ఒకవేళ తేడా వచ్చిందంటే ఏమిటి? మనకు దేవుని యొక్క కృపను మనం పొందుకోలేము. దేవుని దగ్గర మన క్షమాన్ని మనం పొందుకోలేము. అందుకే దేవుని సన్నిధికి వస్తున్న మనమందరం కూడా ఎవరెవరినో అనుసరించడం కాదు, కానీ మనము దేవుని అనుసరించడం విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెంబడించడం విషయంలో ఎప్పుడు కూడా మనము అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ దేవుని యొక్క కృప మన మీద ఉంటే అన్ని రంగాల్లో కూడా మనము వర్ధిల్లుతాం. ఒకటనే కాదు, ఏమంటే దేవుని కృప ఉంటే అన్ని రంగాల్లో కూడా మనము అభివృద్ధి మనం చెందుతాం. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. ఏమంటే ఏ రంగాల్లో అంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడం సమయం కాదు. అన్ని రంగాల్లో కూడా దేవుడిని దీవించడం మొదలు పెడతారు. అందుకే దేవుని యొక్క కృపను మనము ఏమంటే సంపాదించుకునే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము హృదయపూర్వకంగా మనము దేవుని ఆశీర్వాదములు మనం పొందుకోగలము. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. కృప ఊరికనే వచ్చేస్తుందా? ఏమంటే దేవుని యొక్క కృప ఊరికనే వచ్చేది కాదు కదా. ఆయన కృపను పొందుకోవాలంటే మనం ఎంత భక్తి చేయాలి, మనం ఎంత ఏమంటే దేవుడు బలంగా ఉండాలి. దేవుని యొక్క కృప ఊరికనే వచ్చేది కాదు. ఆయన కటాక్షం మన మీదకి రావాలి అనుకున్నట్లయితే మన ఆత్మీయత, మన భక్తి జీవితము అంత దేవునికి ఇష్టకరంగా ఉండాలి. రంగులతో సంబంధం లేదు, ఉద్యోగాలతో సంబంధం లేదు, స్థితిగతులతో సంబంధాలు లేవు. ఆయన కృప ఎవరి మీదకి వస్తారో వారి కృప ఎవరి మీదకి వస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. అన్ని రంగాల్లో కూడా నీకు ఏది కూడా పొదుపు లేకుండా దేవుడు నేను నేర్పిస్తాడు. అందుకే చాలాసార్లు దేవుని అనుసరించడం విషయంలో ఎంతవరకు చాలా మంది ఎంతమంది అవివేక చూపుతారు, వారి స్థితిలో ఏమైపోయారు మనం చూసాము. దేవుని అనుసరిస్తే దేవుని దగ్గర నుంచి క్షేమాన్ని మనం పొందుకుంటాము. ఆయన అనుసరిస్తే ఆయన దగ్గర నుంచి ఉన్నతమైన ఆశీర్వాదమును, ఆయన కృపను మనం పొందుకుంటాము. అటువంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరిచి ఆయన నింపుగాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచుకున్నాము, ప్రార్థన చేస్తాము. ప్రభువా, ఇదిగో